నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరే గ్రామానికి సంబంధించినటువంటి ఓ 2 నెలల చిన్నారి మరణంతో రాష్ట్రం అంతా ఇప్పుడు అట్టుడికిపోతోంది. కుమ్మరే గ్రామానికి పెద్ద ఎత్తున పొలిటికల్ లీడర్స్ అందరూ తరలి వెళ్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు, వారికి మద్దతు నిలబడుతున్నారు. నేడు కుమ్మరే గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెళ్తున్నారు. కుల వివక్ష దాడిలో చనిపోయినటువంటి పాప కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించబోతున్నారు. ఇప్పటికే బాధితుల్ని కలిశారు బీజేపీ లీడర్లు, బీసీ సంఘాలు, పలు సంఘాల నేతలు, అటు ఎంఆర్పిఎస్, డిఎస్పీ, రకరకాల బీఎస్పీ పార్టీలు కూడా అక్కడ కూర్చుని ధర్నా చేస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కూడా నిర్విరామంగా సుమారుగా 3-4 రోజుల పాటుగా అక్కడే కూర్చొని ధర్నా చేపడుతోంది. అయితే మల్లన్న జాతరలో అగ్రవర్ణ కులాహంకార దాడికి బలైనటువంటి 2 నెలల చిన్నారిని సంబంధించి ఇప్పటివరకు ఇంకా నిందితులు పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు, జాప్యం చేస్తున్నారు. రాజకీయ అండదండలతో వారిని కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇప్పటివరకు కనీసం స్పందించకపోవడం పైన కూడా ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొని వారిపైన విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఘటన పైన పూర్తిగా ఇంకా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర బీసీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. నిందితులుగా ఉన్నటువంటి A3 కటిక నరేష్, A4 విష్ణువర్ధన్ రెడ్డి, A5 తుకారాం రెడ్డి, A6 సతీష్ రెడ్డి, A7 మాధవరెడ్డి నీకు పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారంటూ ప్రశ్నించారు. అయితే ఈ నిందితులు ఇంకా పోలీసులు పట్టుకోకపోవడం పైన పెద్ద ఎత్తున ఆవేదన కనబడుతోంది, పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క బాధ కనబడుతోంది. ఒకసారి ఆ 2 నెలల చిన్నారితో ఆర్టీవీ మాట్లాడుకొచ్చింది, వారు ఏం మాట్లాడారో చూద్దాం. పాప 4 గంటలకి పోయి కొరకు పాలు తాగిందేమో సార్. నా పాప కడుపు నిండా పాలు తాగింది సార్. అప్పుడు నాకు ఒక అన్నలే కనుక్కొని చెప్తున్నా సార్, నా మొత్తం లూజ్ అయిపోయినాయి సార్. పాప పాలు తాగింది, కడుపు నిండా పాలు తాగిందని చెప్పి ఇక్కడ వేసుకున్నా సార్. అర్ధగంట సేపు 4 గంటలకు పాలు ఇచ్చిన ఇక్కడ వేసుకున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ బయటనే సార్ పాలు ఇచ్చి ఇక్కడ భుజానికి వేసుకున్నా. బాగానే ఉంది పాప, ఇంకా మంచిగా నిద్ర పట్టింది, పడుకుంది అని చెప్పేసి ఇంకా నేను కొంచెం ఇట్లా పడుకున్నా సార్. నేను చేసిన తప్ప అదొక్కటే, పడుకోకుండా బతుకునేమన్నా పాప. ఇంకా ఆమె పడుకుందని చెప్పి పడుకున్నా సార్. మళ్ళీ ఎంబడే పావుదాకా 5 గంటలకి పాపను పడుకోబెట్టిన, పావుదాకా 6 గంటలకి లేచి పాలు పోతున్నాయి, పాప తాగట్లేదని చూసి పాప ఇట్లా ఆమె తాగే టైం కదా సార్, పాలు ఇంకా పోతున్నాయి. ఇట్లా ఇంకా నేను లేచి పాపని చూసి మమ్మీ పాలు తాగని చెప్పి తన చేతిని ఇట్లా తట్టిన సార్. చల్లగా అనిపించింది. ఇట్లా ఇంకా చెంప మీద ఇట్లా చేయి పెట్టి చూస్తే చల్లగా అయిపోయింది. ఎంబడే హాస్పిటల్కి తీసుకుపోయినా సార్. లోపలికి తీసుకుపోయినాక పాప అర్ధగంట అవుతుందమ్మని చెప్పేసి ఫస్ట్ మేము చూస్తున్నామని చెప్పేసి మిషన్లో అది ఇది పెట్టిర్రు. పాప లేదమ్మా అని చెప్పేసి సార్ పోయి కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని ఎస్ఐ సార్ ఎట్లంటే అట్లా మాట్లాడింది. కంప్లైంట్ తీసుకోలేదు సార్. మాకు మీరు ఆడోళ్ళుండి మొగోళ్ళని కొట్టడానికి సిగ్గు లేదు, మీరు కంప్లైంట్ తీసుకోవాలన్నా మేము ఎట్లా అట్లా మాట్లాడిన సీఏ ఎస్ఐ సార్. ఎవరమ్మ పేరు? గోవర్ధన్. చూడండి, ఆ చిన్నారి తల్లి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఎవరికైనా మనిషి అన్న వారికి ఎవరికైనా కూడా కన్నీళ్ళు పెట్టాల్సిందే. ఆ పాప రాత్రంతా పడుకుంది, పాలు తాగింది, తర్వాత తెల్లవారు చూసేసరికల్లా ఆ పాప ఎందుకు పాలు తాగడం లేదు, అసలు నా పాప ఏం ఏడవట్లేదు ఏంది అని చెప్పినట్టుగా ఆ తల్లి చేయి పట్టుకుంటే చేతి చల్లగైపోయింది, మొహం మీద చేయి వేస్తే మొహం చల్లగైపోయింది. అంతలోనే గవర్నమెంట్ ఆసుపత్రి బయట ఆ ఘటన జరిగిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు వాళ్ళు ఇంకా ఇంటికి పోలేదు. బస్ స్టాండ్లో పడుకుంటున్నారు నాగర్ కర్నూలులో. ఆ కుమ్మరి గ్రామం నుంచి నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ వరకు సుమారుగా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను స్పాట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు బస్ స్టాండ్లో పడుకున్నారంట, హాస్పిటల్ ముందు పడుకున్నారంట, పోలీస్ స్టేషన్ దగ్గర పడుకున్నారంట. ఈ రోజు వరకు ఇంకా ఆ కుటుంబం ఆ ఊరి గడప దొక్కలేదు. ఇంకా వాళ్ళు భయపడిపోతున్నారు, చంపేస్తారేమో, మమ్మల్ని నరికేస్తారేమో అని చెప్పి హెచ్చరించారు సార్ వాళ్ళు. మేము వెళ్ళలేకపోతున్నామనేటువంటి మాట నా తల్లి చెప్తోంది. ఆ పాప అలా బయటుండి ఏడిచేటువంటి ఆ పాప ఏడవకుండా సైలెంట్గా ఉండిపోవడంతో ఆ తల్లికి అనుమానం వచ్చి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ తల్లికి 2 నెలల చిన్నారే, నిండు బాలింత, చిన్న పసిగుడ్డు చేతిలో వేసుకుంటూ ఒక చేయి ఇప్పుడు మూరెడు ఉండదు ఇంకా పాప. అటువంటి పాప అల్లారు ముద్దుగా చూసుకున్నటువంటి ఆ కుటుంబం ఒక్కసారిగా ఆ డాక్టర్ ఏం చెప్పారంటే, అమ్మ ఈ పాప ఆల్రెడీ చనిపోయింది, గంట సేపు అవుతుంది అన్నట్టుగా ఆ డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారి ఆ తల్లి పరిస్థితి అర్థం చేసుకోండి. ఆ స్థానంలో కనుక మీరే ఉండుంటే, మీ కుటుంబంలో ఇటువంటి విషాదమే జరిగి ఉంటే మీకు ఎంత బాధ అవుతుంది. వాడి కాళ్ళు నిజంగా ఏం చేయాలి చెప్పండి. ఆ కాళ్ళని ఆ కాలుతో ఆ పాపను కళ్ళ ముందున్నటువంటి ఆ చిన్న పాపని పసిగుడ్డు
ఇంకా పూర్తిగా కళ్ళు తెరవడం కూడా మొదలు పెట్టలే. అప్పుడే చిన్న చిన్నగా తల్లి పాలు తాగుతూ తల్లిని చూస్తూ నవ్వుతూ దాహం అయితే ఏడుస్తూ ఏదైనా ఏడవడం, ఆ చిన్న చిరునవ్వు తప్ప ఆ పాపకి ఏం తెలియదు కదా. అటువంటి ఒక పసిగుడ్డును పట్టుకొని ఇంత దారుణంగా బలుపు, అహంకారం, మదం, కులం అనేటువంటి ఒక పొరతో కళ్ళని మూసుకుపోయినటువంటి మధురెడ్డి ఆ పాపను తన్నాడు అని చెప్పి తల్లి చెప్తోంది. సో ఈరోజు కేటీఆర్ వెళ్తున్నారట కుటుంబాన్ని పరామర్శించడానికి. ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ ధర్నాలు కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కానీ ఎవరు కూడా ఇంతవరకు స్పందించకపోవడం పైన పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుని వారిపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసు ఇంతవరకు నిందితులు పట్టుకోలేరు. నిందితులు మా అదుపులో ఉన్నారంటున్నారు. అదుపులో ఉంటే మీడియా ముందు ప్రవేశపెట్టాలి, లేదంటే అక్కడ డైరెక్ట్గా తీసుకెళ్లి కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించారు. కానీ అవి ఏవి జరగట్లేదు. దీని వెనుక చాలా పెద్ద ఎత్తున పై స్థాయి నుంచి, అంటే ఆ బాధిత కుటుంబం యొక్క ఆవేదన ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి దీంట్లో ఆ నిందితుల్ని కాపాడుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి ఆ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కేటీఆర్ ఎటువంటి పరామర్శకు వెళ్తున్నారు? కేటీఆర్ అక్కడి వరకు వెళ్తారా, లేదంటే పోలీసు అడ్డగిస్తారా చూడాలి. మా ప్రతినిధి మధు ఉన్నారు సిద్ధంగా ఫోన్ లైన్లో. మధు, కేటీఆర్ రోజు కుమ్మెర గ్రామానికి సంబంధించిన ఘటనని అక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతుంది నాగర్ కర్నూలు, అక్కడికి వెళ్తున్నారు. పరామర్శించే కుటుంబానికి భరోసానిచ్చేందుకు వెళ్తున్నారు. ఏం జరగబోతోంది ఈరోజు? కేటీఆర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? ఎగ్జాక్ట్లీ చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఇది. వాస్తవానికి రాష్ట్రం మొత్తం చర్చనీయాంశం అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. కేవలం కులాహంకారంతో ఈ నిమ్న కులాలైనటువంటి బీసీ దళిత కుటుంబానికి సంబంధించినటువంటి పాపను తన్నడం, ఆమె అంతర్గతంగా గాయాలై చనిపోయినటువంటి పరిస్థితి. దీనిపైన ఆ సర్పంచ్ ఎవరైతున్నారో కుమ్మర గ్రామ సర్పంచ్, అక్కడ మాజీ ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి బంధువు కావడం, బావమర్ది కావడంతోనే ఆయన పైన చర్యలు తీసుకోవట్లేదు. వీళ్ళంతా కూడా డైరెక్ట్ గా వీళ్ళని కాపాడే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు అనేటువంటిది మాజీ ఎమ్మెల్యే అక్కడ మర్రి జనార్దన్ రెడ్డి ఆల్రెడీ ఆరోపణ చేశారు. డీజీపీని కలిసి కంప్లైంట్ చేశారు. ఎక్కడ చిన్న స్థాయిలో మానిటరింగ్ జరగట్లేదు, డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి నుంచే మానిటరింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం, ఆ కుటుంబానికి న్యాయం జరగదు అనేటువంటి ఒక డిమాండ్ బీఆర్ఎస్ తెరపైకి తీసుకుంది. ఇప్పటికే ఆందోళన చేసింది. ఈ అంశంలో కుటుంబాన్ని పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడికి ఈ రోజు చేరుకుంటారు. కొద్దిసేపట్లో హైదరాబాద్ నుంచి మూవ్ అవుతున్నారు. వారితో పాటు పెద్ద ఎత్తున ర్యాలీల రూపంలో, వాహనాల రూపంలో అక్కడికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. కాస్త ఉద్రిక్తత ఉంది. సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నివురుగప్పిన నిప్పులా ఉంది ఈ సిచ్యువేషన్. ఈ కుటుంబానికి సంబంధించి ఇంత జరిగినా నిందితులు అరెస్ట్ కాకపోవడం, దానిపైన ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి రాకపోవడం, అది సీఎం సొంత జిల్లా, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయనే ముఖ్యమంత్రి, ఆయన దగ్గరనే హోంశాఖ ఉండడం, ఈ దాడి చేసినటువంటి వాళ్ళంతా కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉండడం, కుల దురహంకారం, మొత్తం టెంపుల్ ని తమ ఆధీనంలోకి తీసుకోవడం, వారి ఏకచక్రాధిపత్యాన్ని నడవడం, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన దాడులు చేయడం. గతంలో కూడా ఇట్లాంటి దాడులు చేశారు. ఇట్లాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. మీడియా వరకు రాలేదు, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు రాలేదు. ఇది మొదటిసారి కాదు. చిన్న పాప చనిపోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనాలు, రాష్ట్ర ప్రజలంతా చలించిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాటిపైన కూడా ఎంక్వైరీ జరగాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి సీఎంఓ స్థాయిలో నుంచే వారిని కాపాడే ప్రయత్నం జరుగుతుందనేటువంటిది మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి కామెంట్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. కేటీఆర్ అక్కడికి రీచ్ అవుతారు, ఎంతసేపు అక్కడ ఉంటారు అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఇప్పటికే బీసీ కమిషన్ అక్కడికి క్షేత్రస్థాయిలో పర్యటించింది. బీజేపీ తర్వాత ఇతర పక్షాలన్నీ కూడా, విషాదరణ్ మహారాజ్ కానీ ఇట్లా అన్ని ఆర్ కృష్ణయ్య ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తా ఉన్నారు, వాళ్ళని పరామర్శిస్తున్నారు. ఈ ఘటన ఇప్పటికే పొలిటికల్ హీట్ రాజుకుంది. నాగర్ కర్నూలు వైపుగా పొలిటికల్ లీడర్స్ కానీ, ప్రజా సంఘాలు కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు వెళ్తూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆందోళన చేపడుతున్నాయి. నిర్విరామంగా వాళ్ళ ధర్నా కూడా కొనసాగుతోంది. సో ఇప్పుడు కేటీఆర్ వెళ్ళడంతో మరింతగా ఉధృతంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలక నాయకుడు కూడా ఉన్నారు కాబట్టి ఆయన. సో ఇప్పుడు ఆయన్ని అక్కడి వరకు వెళ్ళనిస్తారా? ఆందోళనలో ఈయన కూడా పార్టిసిపేట్ చేయనిస్తారా? పోలీసులు ఏదైనా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే అంటే అడ్డుకునే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ ఇప్పటివరకు చాలా మంది అక్కడికి పరామర్శకు వెళ్లారు కాబట్టి మళ్ళీ అడ్డుకుంటే ఇది ఇంకా పొలిటిసైజ్ అయ్యే అవకాశం ఉంది, ఇంకా తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉంది. వెళ్ళనిచ్చే పరిస్థితి కూడా ఉండొచ్చు. చూడాలి ఏం చేయాలో, ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి మాత్రం చిన్న పాప విషయంలో మానవత్వం లేకుండా, కనీస అవగాహన లేకుండా చేసినటువంటి చర్య వల్ల పాప చనిపోయింది. ఫుట్బాల్ దన్నట్టు తన్నారు ఆ పాపని అనేటువంటిది కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళు చెప్తా ఉంటే మాటల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. కనీసం దయా కరుణ లేకుండా చేసినటువంటి ఇన్సిడెంట్. ఈ సిఐ అశోక్ రెడ్డితో మాట్లాడితే కూడా
అక్కడ నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్పారు కుటుంబ సభ్యులు వెళ్తే అనేటువంటిది. రోడ్డు మీద ధర్నా చేస్తే తప్ప కేసు నమోదు కానటువంటి పరిస్థితి అనేటువంటిది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఉద్యమంగా మారే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కేటీఆర్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.